నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య, చెప్పండి. సో ఇక్కడ సంధ్య థియేటర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న డౌట్, అంటే సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే సంధ్య థియేటర్ ఎంత బాగా ముస్తాబ్ అవుతుంది అనేది మనం కొన్ని సంవత్సరాల కంటే ఇట్స్ లైక్ ట్రెడిషనల్, ఒక సాంప్రదాయంగా నడుస్తూ ఉంది. ఒక్కసారి పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ వల్ల సంధ్య థియేటర్ బోసిపోయింది. ఒకప్పుడు జరిగినటువంటి సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అడ్డుకట్టపడింది. బికాజ్ ఆఫ్ ఒక్క సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే సంధ్య థియేటర్ ఇవాళ కాకపోతే రేపు ముస్తాబ్ అయింది, పెద్ద విషయం కాదు. ఎందుకంటే కేసు తర్వాత అలా వీక్ అయిపోద్ది, కొట్టేసి మళ్ళీ సంధ్య థియేటర్ ఓపెన్ చేసుకుంటే అంటే నార్మల్ గా ఉండున్నట్లయితే గేమ్ చేంజర్ రిలీజ్ అప్పుడు ఏ రకంగా ముస్తాబ్ అయ్యేది కొన్ని హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ కి. ఇది కాదు, పుష్ప చేసిన డ్యామేజ్ సంధ్య థియేటర్ కాదు, సినిమా ఇండస్ట్రీకి డ్యామేజ్ చేసింది. సినిమా ఇండస్ట్రీ వెళ్ళి సాగిలపడాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి దగ్గర సాగిలపడి క్షమించండి మహాప్రభో అని అడగాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళు చేసిన తప్పిదానికి మొత్తం అందరికి శిక్ష వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? మొత్తం అందరూ శిక్ష పడినప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, మీ ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని సౌజన్య గారు ఏం కాదులేండి మిమ్మల్ని ఎలాగోలా రక్షించుకుంటామంటే నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతా కదా. ఎందుకు వెళ్ళాలి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా రేసులు పెట్టుకున్నారు ఏంది? వాళ్ళ ఇంటికి పొలోమంటే వెళ్ళి అల్లు అర్జున్తో షేక్ హ్యాండ్లు హగ్గులు చేసుకొని టీలు తాగి కాఫీలు తాగి ఆయనేమో ఐకాన్ టీషర్ట్ ఐకాన్ స్టార్ అని, అరే ఈ సమయంలో మనం వేసుకోకూడదు కదా ఈ ఐకాన్ స్టార్ అని చిన్న ఇంగితం కూడా లేకుండా ఐకాన్ స్టార్ అని టీషర్ట్ వేసుకొని వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడితే అంటే ఇన్ ద పాస్ట్ హీజ్ ఏ స్టైలిష్ స్టార్ కదా, సో అది కంటిన్యూ అవుతుందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఏం కంటిన్యూ అవుతుంది? అంటే ఇప్పుడు ఐకాన్ స్టార్, ఒకప్పుడు ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కదా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయ్యారు. కరెక్టే. మీరు ఆ సందర్భంలో మీరు ఐకాన్ స్టార్ అని మామూలు టీషర్ట్ వేసుకోవచ్చు కదండి. దొరకలేదేమో కిరణ్ గారు, పాప అర్జెంట్ టైంలో డ్రైవర్స్కి వెళ్ళి ఉంటే మీరు ఇలా అంటే ఎట్లా? అందుకే ఆ దొరక్కపోవడం అనేదే ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం మూల్యం చెల్లించాల్సిన స్థితికి దారి తీసింది. హట్ అవుతారా లేదా? రేవంత్ రెడ్డి గారు హట్ అవుతారు, నాలాంటి వాడు కూడా హట్ అయ్యి ఏందా ఇదని అడిగాడు, ఇది బాగా వైరల్ అయింది సమాజంలో. సో రేవంత్ రెడ్డి గారికి కూడా చేరినట్టుంది, ఆయన కూడా హట్ అయ్యాడు. అప్పుడు అన్ని బట్టలు లేవండి, డ్రైవర్స్కి వెళ్ళాయి కాబట్టి ఆ ఒకటే టీషర్ట్ ఎదురుగా దొరికితే పోలీసులు ఆ టైం ఇవ్వలేదు. సో టైం లేక పోలీసులు టైం ఇవ్వని సందర్భం కాదండి అది. వాళ్ళ ఇంట్లో చక్కగా కాఫీ తాగి టీ తాగి మనకు తెలియదు కదా, అందరు వెళ్తున్నప్పుడు అది వాంటెడ్లీ ఆయన పుష్పగా ఊహించుకొని ఆయన క్యారెక్టర్ నుంచి బయటికి రాలా. అందుకనేనా అల్లు అరవింద్ గారి బర్త్డే రోజు కూడా పుష్పక బాప్ అని కేక్ కట్ చేపిస్తున్నారు? క్యారెక్టర్ నుంచి బయటికి రాలా ఆయన, పుష్ప క్యారెక్టర్ నుంచి బయటికి రావాలా, అల్లు అర్జున్గా మారాలా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాదు, ఐకాన్ స్టార్ ఎవరికి? అభిమానులకి. నువ్వు వ్యక్తిగా ఏంటి? అల్లు అర్జున్ వ్యక్తిగా నువ్వు అల్లు అర్జున్. ఆ వ్యక్తిత్వం అల్లు అర్జున్ అనే వ్యక్తిలో ఉన్న ఒక వ్యక్తిత్వం బయటికి రావాలి తప్ప ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ అనగానే ఇట్లా రొమ్ములు ఇలా విడుచుకుని నడవాలా అనిపిస్తుంది, పుష్ప అనగానే ఇంకొంచెం ఇలా నడవాలనిపిస్తుంది. సో ఇవన్నీ అనిపించడం వల్ల ఆయన యాటిట్యూడు అనవసరంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం మోకరిల్లేలా చేసింది అంటున్నా నేను.